హలో అండి, ఈరోజు ఎగ్ బుర్జీ ప్రిపరేషన్ అనేది చూద్దాము. నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో తాలింపు గింజలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ ఉల్లిపాయలు కొద్దిగా వేగేదానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కదుపుతూ కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత, వేగిన తర్వాత అందులో టమాటో వేయాలి. వేసిన తర్వాత కొంచెం బాగా కదుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 గుడ్లని వేసుకోవాలి. నాలుగు గుడ్లు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో బాగా కలపాలి. అలా లో ఫ్లేమ్లోనే దాన్ని కాసేపు కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా, మాడిపోకుండా నిదానంగా కలుపుతూ ఉంటే లాస్ట్కి ఫైనల్గా మనకి ఈ విధంగా ఎగ్ బుర్జీ అనేది తయారవుతుంది. దీన్ని చపాతీలోకి తినచ్చు, అన్నంలోకి కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ. థ్యాంక్ యూ.